వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎక్కువగా మనం ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే పాటిస్తూ ఉంటాం. అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వింటున్న వార్త ఏంటి, పుల్లటి పెరుగు తినొచ్చా, మన ఆరోగ్యానికి మంచిదేనా, అండ్ అలా పుల్లగా తింటే దానివల్ల ఏమైనా మనకి తెలియకుండానే మన డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకసారి దాని గురించి మేడం డీటెయిల్డ్గా. కర్డ్ అనేది ఏంటంటే అండి, ఒక ఫర్మెంటెడ్ పార్ట్ ఆఫ్ ద మిల్క్కి కర్డ్కి డిఫరెన్స్ అది. సో ఫర్మెంటేషన్ జరిగినప్పుడు అసలు ఏం జరుగుతుందండి, మనకి అందులో బ్యాక్టీరియల్ గ్రోత్ వస్తుంది. సో కర్డ్ ఎందుకు అంత స్పెషల్ లేకపోతే అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉందంటే, దాంట్లో చాలా రకాల వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోబయోటిక్ ఫస్ట్ పార్ట్. సెకండ్ థింగ్, అందులో స్లోగా ఫర్మెంట్ అవుతున్న కొద్దీ మన ఫర్మెంటేషన్ జరిగేది డ్యూ టు యాసిడ్స్ అండి. సో లాక్టిక్ యాసిడ్ ఇలాంటి యాసిడ్స్ అనేవి అన్నీ మీకు పెరుగుతూ వెళ్తాయి. అది కాకుండా కర్డ్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, కాల్షియం అండ్ లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుందండి అందులో. ఇప్పుడు పెరుగు మనం దేనికి తింటున్నామండి, ఎందుకని తీసుకుంటున్నామంటే మన గట్ హెల్త్ అనేది బెటర్గా ఉంటుంది వెన్ వి టేక్ గుడ్ ప్రోబయోటిక్. సో మనకు న్యాచురల్గా సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ కర్డ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ మీల్. సో మనం ఆటోమేటిక్గానే ఎవ్రీ టైమ్ వి గో విత్ ద కర్డ్. కంప్లీట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ రకాలండి. లైక్ ఇప్పుడు కనుక మీకు వాత, పిత్త, కఫ 3 కింద డివైడ్ చేసుకుంటాం. ఎందుకంటే నా ఉద్దేశంలో ఒక ప్రోడక్ట్ అవనివ్వండి లేదా ఒక వస్తువు చెడ్డిదో రాంగ్ ఆర్ రైట్ అనేది డిపెండ్స్ ఆన్ మన కండిషన్ కూడా. ఇప్పుడు ఒక పాయింట్ ఉందండి, ఒక వస్తువు అనేది మనం తినచ్చా లేదా, అది తినదగ్గదా కాదా అనేది ఒక ఫ్యాక్టర్ అయితే, అది మనకి ఎంత సూటబుల్ ఆలోచించడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో వితౌట్ దట్ మనం ఇది రాంగ్ ఆర్ ఇది రైట్ అని డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు. సో పెరుగు అనేది పిత్త, కఫానికి సంబంధించిన తత్వం. అంటే దెర్ ఇస్ మోర్ ఫైర్, ఇంకా ఎర్త్ ఎలిమెంట్ ఉంటుంది, ఎర్త్ అండ్ వాటర్ ఎలిమెంట్. అంటే అందులో హెవీనెస్ ఉంటుంది, ఒక రకమైన ఆయిలీ తత్వం, దాని నేచర్ మనం తెలుసుకున్నట్టయితే. సో ఎవరైతే కఫం ఎక్కువ ఉంటుందో, ఎవరికైతే వాళ్ళల్లో ఎక్కువగా ఫ్లమ్ కానీ ఇవి చేరుకునే వాళ్ళకి మీరు పుల్లటి పెరుగు తిన్నా వాళ్ళకి ఆటోమేటిక్గా కఫతత్వం పెరుగుతుంది. ఓకే, అలాంటి వాళ్ళు క్వాంటిటీ తక్కువ తీసుకోవటం కానీ లేదా డైలీ తీసుకోకుండా ఉండటం బెటర్. ఓకే, కర్డ్ అనేది. అదే కనుక పిత్తతత్వం కలిగిన వాళ్ళకి పులుపు పెరుగు అనేది డెఫినెట్లీ ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. అంటే మనం అక్కడ చూసేది ఏంటంటే, పులుపు పెరుగు వల్ల వచ్చే పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రోబయోటిక్. మనం ఓన్లీ ఒక స్పెక్ట్రమే చూస్తున్నాం, కానీ ప్రోబయోటిక్తో పాటు దాంట్లో యాసిడ్స్ కూడా ఉంటాయి. మనకి కనుక హైపర్ యాసిడిటీ కండిషన్ ఉంది లేదా పిత్త దోషం ఎక్కువ ఉన్నప్పుడు మనలో ఆటోమేటిక్గానే యాసిడ్స్ ప్రొడక్షన్ ఓవరాల్గానే ఎక్కువ ఉంటుంది. మన pH కూడా ఇస్ మోర్ టువర్డ్స్ అసిడిక్. అలాంటప్పుడు మీరు కనుక పుల్లటి పెరుగుతో చేసిన ఐటమ్స్ ఏమి తీసుకున్నా డెఫినెట్లీ మీకు బ్లోటింగ్ సెన్సేషను, బర్నింగ్ రావటము, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ జరగటం చాలా నార్మల్ అండి. అలా అని పుల్లటి పెరుగు తప్ప అని కాదు, ఎవరికి కరెక్ట్ కాదండి. ఎవరికైతే ఈ కండిషన్స్ ఉన్నాయో వాళ్ళు నాకు మంచిది కదా అని ప్రోబయోటిక్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అసలైతే ఇలా హైపర్ అసిడిటీతో సఫర్ అయ్యే వాళ్ళకి ప్రోబయోటికే ఆలోచించేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫర్మెంటెడ్ స్టేజ్లో ఉన్నారు. సో అది క్లియర్ చేశాక ఇవ్వటం కరెక్ట్. రెండోది, పులుపు పెరుగు అనేది డైలీ కన్సంప్షన్ అయితే కరెక్ట్ కాదండి. అది ఏదైనా అప్పుడప్పుడు వెరీ స్మాల్ క్వాంటిటీలో అయితే ఇట్స్ మోర్ అడ్వైజబుల్. అండ్ అదే విధంగా మేడం, కర్డ్ని కూడా అంటే ఆఫ్టర్నూన్ ఎక్కువగా తీసుకోవాలి, నైట్ టైం అసలు ప్రిఫర్ చేయొద్దు అని చెప్తాను. ఎందుకు మేడం, రీజన్ ఏంటి? మనకి ఎట్లా అయితే మనుషుల్లో వాత, పిత్త, కఫ లేదా 3 డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, మన చుట్టుపక్కల ఉండే ప్రపంచం అంతా కూడా ఇట్ ఇస్ మేడప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ బేసికల్గా. భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం. ఇప్పుడు మన డే సైకిల్లో కూడా ఒక టైంలో వాతం ఎక్కువ ఉంటుంది, పిత్తం ఎక్కువ ఉంటుంది, ఒక టైంలో కఫం ఎక్కువ ఉంటుంది. సో యాజ్ సన్ సెట్స్, నైట్ వస్తున్న కొద్దీ చల్లతనం పెరుగుతుంది కంపారిటివ్గా. దో ఇట్స్ సమ్మర్, చల్లతనం పెరుగుతుంది. ఆ కఫాకి సంబంధించినదంతా యాక్టివ్ అవ్వకుంటూ వస్తుందండి. అలాంటి టైంలో మీరు కనుక మళ్ళీ కఫానికి సంబంధించిన పదార్థమే తీసుకుంటే ఇట్ ఇస్ మన కండిషన్ అంటే మనం దాన్ని డీల్ చేయలేం ఫుల్గా. దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ మోర్ సెక్రీషన్స్ ఇన్ ద బాడీ. సెకండ్ థింగ్, హెవీ. కఫానికి సంబంధించిన చాలా హెవీ అండి. నైట్ పూట మనకి అగ్ని కూడా తక్కువ ఉంటుంది కంపారిటివ్గా. సో అలాంటప్పుడు మీరు అంత హెవీ పెరుగు వేసినప్పుడు ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డైజెస్ట్. పూర్తిగా డైజెస్ట్ అవ్వండి, మనకి పూర్తిగా నరిష్ చేయలేదు మనని. సో రాత్రిపూట తినద్దు అని అడ్వైస్ చేస్తాము. ఇదే కాకుండా సీజన్స్ గుర్తుపెట్టుకోవాలండి. రెయినీ సీజన్, వింటర్ సీజన్లో కూడా టూ మచ్ ఆఫ్ కర్డ్ కానీ, చల్లటి పెరుగు కానీ, సోర్ కర్డ్ కానీ తక్కువ క్వాంటిటీస్లో తీసుకోవటం
లేదా ఆఫ్టర్నూన్ టైంలో తీసుకోవటం అనేది అడ్వైజబుల్ అండి. సీజన్ వైజ్గా చూసినట్టయితే సమ్మర్ సీజన్ ఇస్ ద బెస్ట్ సీజన్. ఎప్పుడైతే మనం పెరుగు ఎక్కువ తీసుకోవచ్చు, మనకి అప్పుడు బయట ఆల్రెడీ పిత్త వల్ల మన డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది, వాతం కూడా మనకి ఎక్కువ నడుస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనం కర్డ్ తీసుకోవటం మంచిది. మధ్యాహ్నం పూట, రాత్రి పూట అది మజ్జిగ చేసుకోవటం బెటర్. అండ్ అలాగే మేడం, చాలా మంది పేరెంట్స్, అమ్మమ్మలు కూడా చెప్తుంటారు గడ్డ పెరుగు కాకుండా మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకు మేడం అంటే, ఎప్పుడైతే మనం చిలక కొడతామో దాంట్లో ఉండే మాలిక్యులర్ కన్సిస్టెన్సీ కానీ అన్నీ కూడా చేంజ్ అవుతుంది, దాని తత్వం కూడా మారుతుందండి. దట్ బికమ్స్ ఈజీలీ అబ్జార్బ్డ్ దాన్ కర్డ్. పెరుగు అనేది హెవీ, మజ్జిగ వచ్చేటప్పటికి దానిలో ఉండే నేచర్ చేంజ్ అవుతుందండి. ఎప్పుడైతే మనం దాన్ని మిక్సీ కొడతామో, లేదా కర్డ్ని చిలక కొట్టడమే మజ్జిగ. యాక్చువల్గా అయితే తర్క అని ఉంటుందండి, వెన్న తీసిన తర్వాత తీసుకునే ఉండే మజ్జిగ ఉంటుంది చూసారా, అది మోర్ న్యూట్రిషియస్, అది బెస్ట్ టు హ్యావ్. కానీ ఇప్పుడు అంత వెన్న రావట్లేదు కానీ ఇవ్వట్లేదు కాబట్టి పెరుగునే మనం మజ్జిగ చీల్చుకుని తినేస్తాం. ఈ మజ్జిగ అనేది ఈజీగా అబ్జర్బ్ అవుతుంది, ఇంత ఫ్యాట్ ఉండదు దాంట్లో. అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ వాల్యూస్ చాలా వరకు ఉంటాయి, అట్ ద సేమ్ ప్రోబయోటిక్ కూడా ఉంటుంది. సో మజ్జిగ మోర్ ప్రిఫరెన్స్ అండి. ఎప్పుడైతే మన డైజెస్టివ్ కెపాసిటీ అంత ఉండదో, లేదా ఎన్విరాన్మెంట్ పరంగా కూడా తక్కువ ఫైర్ ఉండే టైంలో మనం ఉంటాము, ఈ కర్డ్ తినచ్చా లేదా అనేది కూడా మనం మన డైజెషన్ కెపాసిటీ కూడా కన్సిడర్ చేసుకోవాలండి. ఇప్పుడు నాకు పెరుగు మంచిది, నాకు వేడి చేస్తుంది, నాకు పెరుగు మంచిది, కానీ నాకు డైజెషన్ లేదనుకోండి, నేను పెరుగు తిన్నా నాకు దానివల్ల యూజ్ ఉండదు. ఆ టైంలో నేను వేరే ఆప్షన్కి వెళ్ళటం బెటర్. సో 3 things అండి. ఒకటి, క్వాలిటీ ఏంటి ఆఫ్ కర్డ్ అనుకోండి, లేకపోతే ఫుడ్ అనుకోండి, ఏదైనా సరే. సెకండ్ థింగ్, మన చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ ఏంటి, సీజన్ ఏంటి, మనం ఏ కండిషన్లో ఉన్నాం. థర్డ్ థింగ్, మన కెపాసిటీ ఏంటి, మన డైజెస్టివ్ కెపాసిటీ ఏంటి. అసలు ఫుడ్ బేస్ అవ్వాల్సిందే నా ఉద్దేశంలో ఈ మూడింటి మీద అండి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా మనకి పూర్తి నరిష్మెంట్ అనేది అవ్వదు, పూర్తిగా రాదు మన బాడీకి, విల్ బి మాల్ నరిష్డ్. అండ్ అదే విధంగా మేడం, ఎప్పుడైతే మనం గడ్డ పెరుగు తింటామో దానివల్ల మనకి గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారు. నిజమేనా మేడం? అదే అండి, ఎందుకంటే అందులో ఉండేది మీకు ఒక రకమైన యాసిడ్ అండ్ ఫర్మెంటింగ్ కండిషన్. మన పరిస్థితి కూడా అలాగే ఉంటే అప్పుడే ఫామ్ అవుతుంది, లేదంటే మాత్రం దానివల్ల ప్రాబ్లం రాదు. ఇప్పుడు వాతావరణం కనుక పెరుగు తింటే దానివల్ల ప్రాబ్లం రాదు వాళ్ళకి అంతగా. కానీ హై ఎక్సెస్ వాతం ఉన్నవాళ్ళు పెరుగు తిన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే డైజెస్టివ్ ఫైర్ బాగా లోలో ఉంటుంది, వాళ్ళు దాన్ని పూర్తిగా అరగ తీసుకోలేరు. ఎప్పుడైతే తీసుకోలేరు, ఆల్రెడీ ఫర్మెంటెడ్ దాంట్లో ఇంకా ఫర్మెంటేషన్ యాడ్ చేసుకుంటున్నట్టు, అండ్ అప్పుడు మళ్ళీ మీ గ్యాస్ బ్లోటింగ్ అంతా వస్తుందన్నమాట. సో దాని విధానం ఎట్లా తీసుకోవాలో అనేది మనం క్లియర్గా పెట్టుకుని ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. బేసికల్గా మనం అక్కడ తీసుకునే కండిషన్లో ఉన్నామా లేదా, తీసుకోవచ్చా లేదా అనేది క్వశ్చన్ అండి, ఏ పదార్థం తీసుకున్నా. సో పుల్లటి పెరుగు మంచిదా చెడు అనేది డిపెండ్స్ ఆన్ ఈ ఎన్ని ఫ్యాక్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.